రామ్ నారాయణ్ రామ్. ఈ భూమిపై అందరూ మనుషులుగా జన్మించారు. కానీ మనుషులు ఎన్నో వేరు వేరు మతాలను ఏర్పరిచి అందరినీ ఒకరితో ఒకరు భేదపడి విడగొట్టారు. అందరూ మతబంధంలో బందిపడి కేవలం వారి స్వార్థాన్ని మాత్రమే చూస్తున్నారు. కానీ మన మహాగురు బాలక్ బ్రహ్మచారి జీ చెప్పినట్లుగా ఈ ప్రపంచంలో ఉత్పత్తి అయిన ప్రతి ఒక్కరికి సృష్టి దేవుడు అనే మహా మతం మరియు అతిభావం రామ్ నారాయణ్ రామ్ అనే గొప్ప గ్రంథం అవుతుంది. ఈ గ్రంథంలో ప్రతి పేజీ సృష్టిలోని అన్ని నక్షత్రాలు మరియు గ్రహాల వంటివి ఉంటాయి. ఈ భూమిపై సుమారు 800 కోట్ల మంది ఉన్నారు. వారందరికీ శరీరాలు రామ్ నారాయణ్ రామ్ అనే గ్రంథంతో తయారయ్యాయి. ఇందులో పంచభూతాలు కలిపి ఉన్నాయి. ఈ పంచభూతాల నుండి మనకు శక్తి, వివేకం వస్తుంది. ఈ వివేకం మనకు జీవితం యొక్క అసలు అర్థాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. అంటే మనం జీవితం ఎలా మరియు ఎలాంటి మార్గంలో జీవించాలి అనే విషయాన్ని మనకు వివేకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు మనిషికి శరీరం, జ్ఞానం, ఆలోచన, బుద్ధి మరియు వివేకం వచ్చింది. ఈ భూమిపై మానవులు, జీవి జంతువులు, చెట్లు, మొక్కలు అన్నింటికీ సమాన హక్కు ఉంటుంది. నేటి కాలంలో మీరు ఏదైనా పని చేయాలని కోరుకుంటే మీరు మీ మనస్సును, వివేకాన్ని అడగండి. ఈ పని చేయాలని మనస్సుకు చెప్పండి. మీ మనస్సు, వివేకం మరియు జ్ఞానం స్వయంగా మీకు సరైన మార్గాన్ని చూపిస్తాయి. మీరు ఈ పని చేయాలి లేదా చేయకూడదు. మనస్సు, జ్ఞానం, ఆత్మ, వివేకం ఇవన్నీ మనకు జ్ఞానం అందిస్తాయి. ఇవన్నీ మనలో దాసులుగా స్థాపించబడ్డాయి. కాబట్టి మనం ఈ విషయం క్రమబద్ధంగా వినాలి మరియు అర్థం చేసుకోవాలి. మన వివేకం మాత్రమే మనకు ఒక పనిని చేయాలి లేదా చేయకూడదని నిర్ణయించడానికి మార్గనిర్దేశం చేస్తుంది. కాబట్టి మనలో ఉన్న వివేకాన్ని తెలుసుకోండి, గుర్తించండి, అది ఎలా పనిచేస్తుందో అంగీకరించండి. తద్వారా మనం అన్యాయమైన పనులు చేయకుండా ఉంటాము. ఇది తప్పుగా చెప్పడం కాదు, ఎందుకంటే ఈ సమాజంలో కొన్ని వర్గాలు ఇప్పటికీ డివైడ్ అండ్ రూల్ అనే రాజకీయాన్ని ఆడుతూ మనపై పాలన చేస్తున్నాయి. మరియు మనం కూడా తమ పాలనకు సైతం ఒప్పుకుంటున్నాము. ఎందుకంటే మనం లోతుగా చాలా బలహీనమైపోయాము. ఇప్పుడు మతం పేరుతో ప్రజలను మభ్యపెట్టడం జరుగుతోంది. ఇది సమాజంలో విషాదం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు భయంకరమైన పేదరికం కింద అనేక మంది పిల్లలు పెరుగుతున్నారు. వారికి ఒక్కసారిగా భోజనం కూడా దొరకదు. మరొక వైపు ఆలయాలలో లీటర్లతో పాలు, నెయ్యి, పంచామృతంతో విగ్రహాలకు స్నానాలు చేయబడతాయి. ఇదే మతపరమైన నిర్వచనం అవుతుందా? ఇది ఏ విధంగా కూడా మతం కాదు. డివైడ్ అండ్ రూల్ గురించి చెప్పాలంటే ఇప్పటి కాలంలో జాతి పేరుతో ప్రజలను విభజిస్తున్నారు. ఒక మనిషి జన్మించినప్పుడు మనం అందరూ ఒకే విధంగా జన్మించాము. ఒకే విధమైన ప్రక్రియతో జన్మించాము. మనమందరికీ ఒకే రంగు రక్తం ఉంది. కాబట్టి మనం ఎలా భేదపడగలుగుతాము? ఎవరు మనలను వేరు చేయడమే. ఈ రోజు మనం ఇక్కడ కూర్చుని ఉన్నాము. మరొక వ్యక్తి మనకంటే పై స్థాయిలో కూర్చున్నాడు లేదా మనకంటే దిగువ స్థాయిలో కూర్చున్నాడు. కానీ మనం ఇప్పుడు ఆలోచనలను మార్చాల్సిన అవసరం ఉంది. సమాజంలో పెరిగిపోతున్న జాతివాదాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పరిస్థితులు ఇలా ఉన్నాయి. దేశంలోనే రాజకీయాల పేరుతో జాతివాదాన్ని ఆట పట్టిస్తున్నారు. రాజవంశం బదులు కుటుంబ పాలన సాగుతోంది. జాతివాదం, మతం పేరుతో సమాజంలో జరుగుతున్న ఈ ఆటను వెంటనే ఆపాలి. ఇప్పుడు సమయం వచ్చింది. మనం ఈ వివక్షలను నిర్మూలించి సమానత, మత విద్వేషం లేని మరియు అభివృద్ధిని చేరుకునే సమాజాన్ని నిర్మించాలి. ఇది సంభవమవుతుందని మనం మన వివేకాన్ని, మన మనస్సును వినండి. ప్రకృతితో కలిసిపోవాలి. రామ్ నారాయణ్ రామ్ మంత్రాన్ని నిరంతరం జపం చేయాలి. ప్రకృతి అంతటి మహామతం. ప్రతి వ్యక్తికి దాన్ని అర్థం చేసుకోవడం వల్లే సాఫల్యం సాధ్యం. మనం రామ్ నారాయణ్ రామ్తో చేర్చుకున్నప్పుడు మన జీవితం స్వయంగా స్థిరంగా మారిపోతుంది. రామ్ నారాయణ్ రామ్ ద్వారా ప్రజలకు ఎప్పుడూ ఒకటి నేర్పబడుతుంది. ఎప్పుడూ మన ఆలోచనను సానుకూలంగా ఉంచుకోండి. జీవితంలో ఎప్పుడూ మంచి పనులు చేయండి. అలాగే ఎంతైనా ప్రజలకు సహాయం చేయండి. రామ్ నారాయణ్ రామ్ ద్వారా సమాజంలో వ్యాప్తి చెందుతున్న ప్రతికూల శక్తులను ఎప్పుడూ తొలగించడానికి ప్రయత్నించబడుతుంది.